మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవుడు మనకి దినమందు వాగ్దానం చేస్తున్నాడు, ఆశీర్వాదాలను వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, నది వల్లే ఆలకించుడి, నది వల్లే సమాధానమును ఆమె ఎద్దుకు పారచేతును అంటున్నాడు. నది వల్లే సమాధానమును మన ఎద్దుకు పారచేస్తానంటుండే. ఆమె ఎద్దుకు అంటే యెరూషలేము గురించి ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుడు. యెరూషలేము పట్టణము నిత్య నివాసముగా ఏర్పాటు చేసే దేవుడుగా ఉన్నాడు. నూతన యెరూషలేములో మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. నూతన యెరూషలేముగా మనల్ని కొనుపో చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నది వల్లే ఆమె యొద్దకు సమాధానమును పారజేతును అంటున్నాడు. నది వల్లే ప్రవహిస్తుంది అనమాట సమాధానం. ఎవరైతే యేసు ప్రభు బిడ్డలుగా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రేమించేవారుగా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు సొత్తుగా ఉన్నారో వారి మీదకి నది వల్లే సమాధానమును పారజేతును అంటున్నాడు. సమాధానము ఆయన మనకి అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మనము జనముల ఐశ్వర్యం అనుభవిస్తాం అంటే ఇతరులు మన కొరకు సంపాదించి పెట్టిన ఐశ్వర్యం అన్నమాట. ఇతరులు అంటే అది మన మిత్రులు కానీ, మన శత్రువులు కానీ, ఎవరైనా సరే. యెరూషలేము అలాగే సంపాదించుకోబోతుంది. యెరూషలేములో ప్రవేశించే వారు కూడా జనముల ఐశ్వర్యమును వారు సంపాదించుకుంటారంటున్నాడు. మనము కూడా జనముల ఐశ్వర్యమును అప్పుడు మనం సంపాదించుకుంటాం అన్నమాట. ఒడ్డు మీద ప్రవహించు జల ప్రవాహం వల్లే మీ యొద్దకు దానిని రాచేతును అంటున్నాడు. ఐశ్వర్యమును సమాధానమును ఒడ్డు మీద ప్రవహించే జలము వల్లే మన మీదికి రాచేతును అంటున్నాడు. ఇవన్నీ మనకి ఆశీర్వాదాలు అన్నమాట. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు. ఆయన చేత రక్తం చేత కడుగుబడినప్పుడు, ఆయన కృపలో మనము వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మనకు సమాధానము నది వల్లే పారజేస్తానంటున్నాడు. ఐశ్వర్యము మనకి ఒడ్డు మీద ప్రవహించే జలం వల్లే ప్రవహింపచేస్తానంటున్నాడు. జనముల ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు. ఇంకా ఆయన చేత ఆశీర్వదింపబడిన బిడ్డలకు ఏ విధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. జనముల ఐశ్వర్యమును మనం సంపాదించుకుంటాం. ఒడ్డు మీద పారే జల ప్రవాహం వల్ల మన మీదకి వస్తుంది అంటున్నాడు. ఇంకా సమాధానం మన మీదకి నది వల్లే వస్తుంది అంటున్నాడు. ఇంకా మీరు చంకనెత్తుకొనబడదరు అని కూడా అంటున్నాడు. చంకనెత్తుకొనబడదరు అంటే చంటి బిడ్డల వల్లే. చంటి బిడ్డలని మనం చంకనెత్తుకుంటాం, పెద్దవారిని మనం ఎత్తుకోలేం కదా. చంటి బిడ్డలను మనం ఎత్తుకునే విధముగా దేవుడు మనల్ని ఎత్తుకుంటానంటున్నాడు. ఎవరిని అంటే దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలను, ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశించే బిడ్డలని, ఏర్పాటు చేసుకునే బిడ్డలను చంకనెత్తుకొనబడదరు మీరు అని అంటున్నాడు. ఇంకను మోకాళ్ళ మీద మీరు ఆడించబడదురు అంటున్నాడు. మోకాళ్ళ మీద ఆడించబడేది ఎవరంటే చిన్న బిడ్డలను, 10 నెలల లోపు బిడ్డలను మోకాళ్ళ మీద ఆడిస్తారు. అలాగే మనల్ని కూడా దేవుడు మోకాళ్ళ మీద ఆడించబడదరు అంటున్నాడు. చంకనెత్తుకొనబడదరు అంటున్నాడు. నది వల్ల మీకు సమాధానం ప్రవహింప చేస్తాను అంటున్నాడు. ఇంకా జనముల ఐశ్వర్యమును మనకి ఒడ్డు మీద నది నీళ్ల వల్లే మనకి అనుగ్రహిస్తానంటున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తానంటున్నాడు అంటే, ఆయన మనం తండ్రిగా చేసుకున్నప్పుడు, మనం ఆయన సొత్తుగా ఉండినప్పుడు మనల్ని ఊరికే విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఇన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. సమాధానం మనకు అనుగ్రహిస్తాడు. జనముల ఐశ్వర్యం మనకి ఇస్తానంటున్నాడు. చంకనెత్తుకొనబడదరు అంటున్నాడు. మోకాళ్ళ మీద ఆడించబడదరు అంటున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన మనం నిత్యము కొనియాడదాము, నిత్యము ఆయన సేవిద్దాము. ఆయన వాక్యం ధ్యానించి నిత్యం ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఇట్టే ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. వినిచున్న బిడ్డలందరికీ నాయనా ఈ ఆశీర్వాదాలను అనుగ్రహించండి. సమాధానంతో నింపండి, ఐశ్వర్యంతో నింపండి. చంకనెత్తుకున్నట్లుగా వారిని మీరు కాపాడండి. మోకాళ్ళ మీద ఆడించినట్లుగా వారిని మీరు కాపాడండి ప్రభువా. బిడ్డలను, కుటుంబాలను మీ సమాధానం, శాంతితో, నెమ్మదితో నింపండి ప్రభువా. వారు ఏ అవసరాల నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నారో ఆ అవసరాలను తీర్చండి ప్రభువా. యవన బిడ్డలకు రక్షణ దయచేయండి. యవన బిడ్డలను మీరు ఆశీర్వదించండి.
నాయన మీ రాజ్య వారసులుగా చేసుకునండి ప్రభువా. లోకమంతయు మిమ్మల్ని సేవించులాగా మా ప్రభు మీ వాక్యములను ధ్యానిస్తూ మీ సొత్తుగా కాపాడగలిగినట్లుగా మీ కృప చూపు దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.